తిన్నావా? అంత సన్నగా ఉన్నావా? వీడియోలు ఏమో అంతలాగా ఉంటావు. నన్ను తిను, నన్ను తిను. నాకు రాజ్యం లేకపోవచ్చు కానీ నా రాజ్యానికి నువ్వే రా. నాకు రాజ్యం లేకపోవచ్చు కానీ నా రాజ్యానికి నువ్వే రా. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నెల్లూరు అమీర్. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే పెట్టాను కదా, మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలనేసి. సో చాలా మంది అయితే లవ్ ప్రపోజల్ అయితే చేయమని చెప్పారు. మనమైతే ఎప్పుడు చేయలేదు లవ్ ప్రపోజల్. సో ఫర్ ద ఫస్ట్ టైం అయితే ఈరోజు చేయబోతున్నాము. అమ్మాయి గురించి ఆలోచించాను, ఎవరున్నారు అమ్మాయిలు అనేసి. సో మన వెంకీ ఉన్నాడు కదా, నెల్లూరు ఫన్నీ బాయ్స్, మన బ్రో అయితే ఒక అమ్మాయితో అయితే ఇంతకుముందు ప్రాంక్ చేశాడు. ఆ అమ్మాయి ఈ బ్రో ఛానల్లో కూడా వీడియోలు తీస్తూ ఉంది. సో అమ్మాయిని ఇక్కడికి పిలిపిస్తాము. బ్రో ఏంటంటే, అమ్మాయిని ఇక్కడికి పిలిపి, ప్రాంక్ ఉందని చెప్పేసి పిలిపి, ఏమే ఒక 2 నిమిషాలు ఉండు, నేను అమ్మాయితో మాట్లాడతా నైస్గా ఇంకా సోప్ చేసి ప్రపోజ్ చేస్తా. అమ్మాయి రియాక్షన్ ఎట్లా ఉంటుందో క్యాప్చర్ చేసి మన ఆడియన్స్ చూపిద్దాం. ఏమంటావా? ఎట్ట కూడా చేస్తాం, మనమేమి ఇప్పుడు చేయలా. మన ఆడియన్స్ అడిగారు కాబట్టి చేస్తాను. మంచి రెస్పెక్ట్. అంత లేదు అవన్నీ ఎందుకు మళ్ళా మాటలా. అమ్మాయికి కాల్ చేసి ఆడుందా. సో గాయ్స్ ఆల్రెడీ అమ్మాయికి పిలిపించాము, ఇప్పుడు మళ్ళీ కాల్ చేస్తున్నాము. మంచి పాట పెట్టిందా చిన్న? ఇంకా ఏం రాలేదు, టైం అవుతుంది షూట్. అవునా, సరే రామా, టైం లేదు షూట్ పెట్టాను. సరే నేను గబాన్ దగ్గర లొకేషన్ పెడతాను. నేను అక్కడ లేను, యూఎస్ పెట్టాను. నేను ఈ లొకేషన్ పెట్టాను కడగా. సరే వెళ్ళి అమ్మాయికి ఏం చెప్తామంటే, నిన్న ఒక అబ్బాయి కలవాలంట, నువ్వు నిన్న ఒక అబ్బాయి కలవాలంట, మాట్లాడాలంట, వీడియోలు బాగా నచ్చాయంట, ఇంకా మాట్లాడాలంట అని మళ్ళీ చెప్పు. అంటే అన్నిటికి అప్పుడు చెప్తా. సరే వచ్చింది అంతే. సో గైస్ ఇంకేం మాత్రం ఆలోచన లేకుండా అమ్మాయి ఇంకా ఇక్కడికి వచ్చేటప్పుడు స్టార్ట్ చేస్తాం. ఓకేనా? లెట్స్ వాచ్ ఇట్. ఏం కట్ చేయ అక్కడి నుంచి అదేలే. సో గైస్ ఇంకేం మాత్రం ఆలోచన లేకుండా మీకోసం ఈ ప్రాంక్ చేస్తాను కాబట్టి, కింద ఇక్కడ లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. లాస్ట్ వీడియో పెట్టాను, రెస్పాన్స్ సరిగ్గా వచ్చింది. ఈ వీడియో దానికంటే 3 వస్తుంది అనుకుంటున్నాను. సో ఇంకేం మాత్రం ఆలోచన లేకుండా లెట్స్ వాచ్. అమ్మాయి బ్రో అమ్మాయి కెమెరా చూపి. అమ్మాయి కొద్దిగా మాస్గా మాట్లాడితే పడతారా? అదే షూట్ కొడదామని, అంటే ఎక్స్ప్లెయిన్ చేసిపోదామని. ఏం ఇంత లేట్? డైలీ ఎంత నువ్వు? మా ఫ్రెండ్ అమీర్. హాయ్, నీకు చాలా పెద్ద ఫ్యాన్ నేను. చెప్పు ఏంటి అంటే, మన వీడియోస్ చూసి మంచి ఫిదా అయిపోయాడు అన్నమాట నీకు. మీ వీడియోస్ అనే కాదు, నేను ఇన్స్టాగ్రామ్లో చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా. అంటే ఇంత ముందు కూడా, కాకపోతే మీట్ అవుదాం అంటే వేసి లేవు. వాళ్ళ తమ్ముడే ఎవరు ఉన్నాడు ఇంకొక అబ్బాయి. ఆ అబ్బాయి ఫోన్ లేనట్టుంది. మెసేజ్ చేసా, తీసుకొస్తా అన్నాడు, తీసుకురాలా. నేనేమో అమ్మాయిని కలవాలనుకుంటున్నా. అందుకే అదే మరి వస్తున్నాడు 2 minutes కెమెరా మర్చిపోయాడంట, అందుకే ఇంటికి వెళ్తాను. 5 minutes వస్తాను చెప్పాడు. మీ పేరు ఏంది? మర్చిపోయాను. చిన్నువా? ఇన్స్టాగ్రామ్లో వేరేది ఉందా? శ్రవంతి. అదే కదా. అయితే ఇట్లా ఏంది మళ్ళీ చిన్నగా ఉన్నావనే? సీరియస్ చూస్తా లేదు అమ్మాయి, అంతే. తెలియని వాళ్ళతో అలాగే మాట్లాడతారబ్బా. ఏం చదువుతుంది? 5 minutes చదువు. నువ్వు అంటే ఇష్టం అంట వాడికి. నీ వీడియోస్ బాగా చూస్తాడంట. మాట్లాడండి, ఏమవుతుంది? ఏదో ఒకటి మీతో మాట్లాడాలని వస్తే ఇట్లా చేసాట. మీ ఫ్యాన్ అయి ఉంటే మేము. మీ ఫ్యాన్ అంట, పిచ్చలైట్ చేతులు కూడా వస్తున్నాడు మన ఇద్దరు. ఇదిగో చేతులు కనిపించలే, హైడ్ అండ్ సీక్ అయ్యి. నిజంగా లైట్లు పడినప్పుడే వస్తాయి బయటికి. మా ఫ్రెండ్ నిజంగా అమీర్, నా ఫ్రెండ్ జాన్ జిగిరి. ఏదో మాట్లాడదామంటే నీతో అందుకని తీసుకొచ్చా. చాలా రోజులు కలవాలనుకుంటున్నా. యాడ అమ్మాయి మెసేజ్ చేసినా రిప్లై లేదు, ఏం లేదు.
ఇంతకున్నా కానీ యాటిట్యూడ్ ఉన్నట్టుంది. అమ్మాయి ఉండవు అంతే. నాతో వచ్చిన ఒక ఆట ఆడుకుంటది ఆ పిల్ల. మొన్న మోషన్ టాబ్లెట్ వేసింది నాకు, నీకేం తెలుసా? ఆ వీడియో పెట్టలే నేను. అయితే రేపు ఫ్యూచర్ లో నేను బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దేనికా? ఫ్యూచర్ లో నేను బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దేనికా? ఏం బ్రో నిజంగా ఏమన్నా ఉన్నాయిందా? చెప్పాగా బ్రో ఇందాక, మళ్ళా ఏమన్నా ఉందా? చెప్పాలి, ఇప్పుడు అమ్మాయి తెలియాలి కదా. నా చెప్తే చెప్పు ఏదో ఒకటి కథ. లేదు నువ్వంటే ఇష్టం అంటున్నాడు నిజంగా, ఇందాక అదే చెప్పాడు నాకు కూడా సీరియస్ గా. అయితేనా? అయితే ఏంది? సపోర్ట్ నా ఫ్రెండ్ కూడా సపోర్ట్ చేయాలి, అట్లా ఇద్దరు సపోర్ట్ చేయమని అట్లుంటాను. అసలు తిన్నావా? అంత సన్నగున్నావా? వీడియోలో ఏమో అంత లావుగా ఉంటావు. నన్ను తిను, నన్ను తిను, నన్ను తిను. జస్ట్ జోక్ లేదు అంతే, కామెడీ. నాకు చిన్నగా అడుగుడు. అవును తిను, ఏమవుతుంది? బాగానే ఉన్నా కదా, కొంచెంసేపు మాట్లాడితే ఏమవుతుంది? అన్న అంటది ఏంటబ్బా? నన్ను అనింది అన్న కాదులే. నీకు ఒకటి చెప్పనా? కాదు సరే అయినా పర్లేదు, ఫస్ట్ అన్న కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. అన్న కాడి నుంచి ఫ్రెండ్, ఫ్రెండ్ కాడి నుంచి బెస్టీ. నేను షూట్ నువ్వు ఉండు, షూట్ కూడా వేసేద్దాం మన మీద. ఈ అమ్మాయి కోసం ఒక కవిత వస్తుంది ఇప్పుడే. ఎంత రాసి నైట్ అంతా రాసి చెప్పులే. నాకు రాజ్యం లేకపోవచ్చు కానీ నా రాజ్యానికి నువ్వే రా. నాకు రాజ్యం లేకపోవచ్చు కానీ నా రాజ్యానికి నువ్వే రా. ఏం కనిపిస్తుంది? ఆడేదో కనిపిస్తుంది కదా, చందమామ పక్కన అమీర్ ఉన్నాడు చూడాడు. పెళ్ళైన తర్వాత చూపిస్తుంది, పెళ్ళైన తర్వాత చూపిస్తుంది. జస్ట్ జోక్లే అబ్బా, 5 minutes మాట్లాడుతున్నాం. హలో చెప్పురా. అరే నేను ఇంపార్టెంట్ పని మీద ఉన్నారా, జీవితానికి సంబంధించిందిరా. ఎందుకురా దమ్ చేస్తావు ఫోన్ చేసి? అరే నేను నా లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వచ్చున్నారా? ఎందురా నాయన ఇప్పుడు ఫోన్ చేస్తారు? డాడీకి వెళ్ళిపోతా ఉంది, అయితే పంపనా? మాకు అంటూ అది లేదు మా వాడికి, నాకున్నా పర్లేదు, మా వాడికి ఉండదు ఎప్పుడు. మాకేం కరోనా లేదు, కరోనా పోయింది. అరే ఉండరా మళ్ళా చేస్తానా, ఇక్కడ ఇంపార్టెంట్ పనిలో ఉన్నానా. రండి ఏమవుతుంది? ఉన్నదరా ఊరిన కాసేపు మాట్లాడేస్తున్నాం. నేనేం చేశాను తల్లే? ఏం లేదు, నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి లవ్ చేస్తున్నాను. మీరు ఒప్పుకుంటే నీకోసం తాజ్మహల్ కట్టకపోవచ్చు కానీ చిన్న గుడిసె అయితే తాజ్మహల్ కట్టకపోవచ్చు కానీ చిన్న గుడిసె అయితే నీకోసం తాజ్మహల్ కట్టకపోవచ్చు కానీ చిన్న గుడిసె అయితే డైలాగ్ కదబ్బా, నిజము. ఏంది లేసే ఉన్నాడు కదా, మళ్ళా ఆడికి లేస్తాడు. ఊరికే కాదు ఇంకే చెప్పేది ఏంది? నేను చెప్పాను కదా వచ్చినప్పుడే ప్రపోజ్ చేస్తానని చెప్పి. అమ్మాయి లవ్ చేస్తున్నాను, అమ్మాయి చాలా ఇష్టం నాకు అనేసి నాకు మెసేజ్ చేశాడు. మన కామెంట్లో కూడా ఓడే చేసింది అమ్మాయి. ఎన్ని కామెంట్లు చేస్తుంటాను అసలుకే, రిప్లై కూడా ఇవ్వదు. నీ ఇన్స్టాగ్రామ్ చేసింది, యూట్యూబ్ కాదు. ఎందుకు అంతేలే, ఇంత అందం ఉన్నప్పుడు పొగరు లేకుండా అంటే బాగోదు. అంతేలే, ఇంత అందం ఉన్నప్పుడు పొగరు లేకుండా అంటే బాగోదు. మీరు మరి ఓవర్గా మాట్లాడబోదు. ఓవర్ ఏందబ్బా, నిజమే కదా చెప్తున్నా, గుండెల్లో నుంచి వచ్చి చెప్తున్నాను. తమాషా ఏమన్నా దాంట్లో? అప్పటికి ఎంకి నేను ఎవరితోనైనా మాట్లాడతాను అమ్మాయిలతో. అప్పటికి ఎంకి నేను ఎవరితోనైనా మాట్లాడతాను అమ్మాయిలతో. మాట్లాడుతున్నా అంటే అర్థం చేసుకోవాలి ఎంత స్ట్రాంగ్ గా వచ్చానో. చెమట చూడు ఎట్ట పడుతుందో. ఇంతలా నేను చూడు, హ్యాండ్ ఎట్ట షివరింగ్ అవుతుంది, అంత చెమట పడుతుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే అర్థం చేసుకోవాలి. వీళ్ళిద్దరు 3 పిల్లలు.
కాదవ్వా, వాళ్ళిద్దరు ఏం చేశారు? నేను అమ్మాయిని చాలా రోజుల నుంచి మెసేజ్ చేస్తా ఉన్నా. వీడు మా ఫ్రెండ్. నేను అమ్మాయిని కలవాలంటే తీసుకువచ్చాడు. నేను అమ్మాయిని 2 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నా. నా దగ్గర అన్ని అంతా బాగా ఆస్తుంది. 150 ఎకరాలు పొలాలు ఉన్నాయి. మా ఇంట్లో అంత కార్లు అన్నీ ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో నేను మాట్లాడతా అని చెప్పా. అయినా కూడా అమ్మాయి ఒప్పుకోవడం అలా. ఫస్ట్ పెళ్లి చేసుకున్నాడు అన్నా అంటుంది. కాదులే మా ఆయన చెప్పేట ఓట్టి మాటలు చెప్తున్నా, మన పెళ్లికి పెద్ద ఆమె పగిలిపోద్ది. ఏం కాదు చెప్పమ్మా, నువ్వు అన్నానా చేసుకోమని చెప్పా. నాకేం తక్కువ చెప్పా చూడు, ఎంత బాగున్నానా. నిజమే అని చెప్తున్నాడు. నేను ఇష్టపడుతున్నాను. అదో అవ్వ కూడా ఒప్పుకుంటుంది చూడు, అవ్వ కూడా ఒప్పుకుంటుంది చూడు. ఏందవ్వా చెప్పవా చేసుకో. పసిపిల్ల బాగానే వాళ్ళ నేనే బాగాలేకుండా అంటే అందుకే బీటెక్ చూడు చిన్నది ఉన్నా ఎంత అందంగా ఉంది. ఒప్పుకోమంటే పెద్దలు నేను ఒప్పిస్తా అని చెప్తున్నా, మా ఇంట్లో వాళ్ళు ఒప్పిస్తా అని చెప్తున్నా. అదే నేను చెప్పా, మా అమ్మోళ్ళని తీసుకొని వస్తాను, మీ ఇంట్లో మాట్లాడిపిస్తాను, మనం ఏం తప్పు చేయకూడదు, ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిపిస్తా అని చెప్పా. ఇప్పుడు నా లవ్ యాక్సెప్ట్ చేయమంటే యాక్సెప్ట్ చేయడం పసిపిల్ల కదా. సర్లే మా వాడు చెప్తాడు గమనించు. చెప్పు. పెద్ద అంగుడు ఒప్పుకొనింది కదా, పెద్ద అంగుడు ఒప్పుకొనింది ఏమి చేసుకోవడానికి. నిన్ను పువ్వుల్లో పెట్టుకోకపోయినా కంకిల్లో పెట్టుకొని చూసుకుంటా. హలో, యాక్సెప్ట్ చేయొచ్చు కదా. అన్నా కాదు, యాక్సెప్ట్ చేయొచ్చు కదా. మాట్లాడు కొంచెం సేపు. అంటే ఏందో అర్థం చేసుకో నా ప్రాబ్లం ఏందో. అర్థం చేసుకోపోతే అంటే నా ప్రాబ్లం ఏందో దూకేస్తా. ఈత కూడా రాదు నాకు. ఫస్ట్ నీ పని చెప్పేస్తా. చెప్తే ఒప్పుకోలేదు, ఇంకేం చేస్తావా. నేనైతే దూకేస్తా. అయితే నిన్ను నెట్టేస్తాను నాతో పాటు. ఇద్దరం పడిపోతాం. నాకు ఈత రాదు, నీకు ఈత రాదు. ఈత వచ్చా నీకు? రాదా? ఆ చూపుకి అర్థమైపోయింది. యాక్సెప్ట్ చేసినప్పుడు నీకు సిగ్గులేదన్నా, అర్థమైంది. నేను చెప్తాను చూడు, మా అమ్మకి ఇంటికి వెళ్ళి కాల్ చేసి వెంకీ అన్న నమ్మి వస్తే వెంకీ అన్న ఇట్లా ఒక అబ్బాయిని తీసుకొని వచ్చి ఇట్లా చేశాడు అని చెప్తా. వెంకీ అన్న నమ్మి వస్తే వెంకీ అన్న ఇట్లా ఒక అబ్బాయిని తీసుకొని వచ్చి ఇట్లా చేశాడు అని చెప్తా. ఏం చేశాను నేను? టచ్ అయినా చేశానా? నీ మమ్మీ నీ మాట కంటే నా మాట ఎక్కువ ఉంటుంది. ఇబ్బంది కాదు. నిన్ను టచ్ అయినా చేశానా? అన్న పోండి అన్న. ఎక్కడికి పోయేది? 2 minutes కళ్ళ ఐ కాంటాక్ట్ చూడు. అప్పుడు నీకు బ్రదర్ గా అనిపిస్తే వెళ్ళిపోదాం. బ్రదర్ గా అనిపిస్తే వెళ్ళిపోదాం. లవర్ గా అనిపిస్తే వెనక్కి దూకేద్దాం. బ్రదర్ గా అనిపిస్తే వెళ్ళిపోదాం. లవర్ గా అనిపిస్తే మాత్రం ఉండాలి. ఇష్టాలు 2 minutes లోనే నచ్చాను బ్రో. ఇంకా ఒక ½ an hour గాని ఉంటే నేను డీల్ చేసేస్తా. అదే చిన్న ఇప్పుడు యాక్సెప్ట్ చేయవచ్చు కదా. ఏమవుతుంది? నిన్ను ఇంతలా ఎవరైనా ప్రేమిస్తారా? నీకోసం విజయవాడ నుంచి వచ్చాను, నీ లవ్ కోసం. యాక్సెప్ట్ చేయొచ్చు కదా. మనకి ప్రూఫ్ అన్నా కాదు. నేను లవ్ ప్రపోజల్ చేసేది అబ్బాయి ఇన్స్టాలో పెడతారు రేపు. సరే మీ ఇంటి పేరు ఏంది? అంటే నేను ఎందుకు వీడియో చేస్తున్నాను తెలుసా? అంటే రేపు జనాలకు తెలియాలి కదా, అమీరు నేను లవ్ చేస్తున్నాడు. నీకెవరు ఇంక లైన్ చేయరు కదా. మళ్ళీ నిన్ను చూడాలంటే నీ ఇక్కడ అమీర్ అని కనిపించాలా, నా ఫేస్ కనిపించాలా. దానికోసం ఇందాకే ఉండు. మీ ఇంటి పేరు ఏంది? ఆత్మకూరా. రేపటి నుంచి నీ ఇంటి పేరు షేక్ మార్చేస్తా. ఎందుకంటే నేను నేను లవ్ చేస్తున్నా కాబట్టి. ఈ ప్రూఫ్ చాలా అంటే తెలియాలి కదా. అన్నా కాదు. ఇప్పుడు ఏమైంది? యాక్సెప్ట్ చేస్తే నీకోసం నేను ఇంత దూరం నుంచి వచ్చాను. నీకేం తక్కువ లేకుండా చూసుకుంటా అని చెప్తున్నా కదా. వెంకీ అన్నను కాదు, నన్ను చూడు. ఇట్లాగా ఏంది చూడాలా? లవ్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా. నీకోసం నీకోసం ఎన్నిసార్లు తిరిగాను తెలుసా? ఈ రోజు దొరికావు. ఈ రోజు దొరికినప్పుడు నాతో మాట్లాడాలి కానీ వాడితో మాట్లాడతావు, అటు తిరుగుతావు ఇటు తిరుగుతావు. కొంచెం సేపు అయినా హ్యాపీనెస్ తో ఉండొచ్చు కదా. ఒక 5 minutes నాతో ఉంటే నేనేందో నీకు తెలుస్తుంది. నా లవ్ నువ్వే యాక్సెప్ట్ చేస్తావు ఆటోమేటిక్ గా. పోను. నీ బైక్ ఖాళీగా ఉంది. ఆ బైక్ ఖాళీగా ఉంది, వెనక సీట్ కూడా ఖాళీగా ఉంది. నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసావంటే ఏం కాదులే, నేను హాస్పిటల్ తీసుకెళ్తా గానీ, నా హాస్పిటల్ నేను తీసుకెళ్తాను గానీ, నువ్వు కానీ నా లవ్ ని యాక్సెప్ట్ చేసావంటే బంగారం బుజ్జి
బుజ్జి బుజ్జి బంగారం చూడురా, ఎంత ప్రేమగా పిలుస్తుందా పోరారే అని. లవ్ స్టార్ట్ అయింది. లవ్ స్టార్ట్ అయింది. ఇట్లాంటి వాటిలోనే అట్రాక్ట్ అయ్యేది. బీజిఎం కొట్టామంటే అనగా సాంగ్ వేసుకోవాలా? సరిగ్గా ఉంటది. గుండెల్లోనా నిన్నుగా చేసి గుడే కట్టి గుబ్బా లెక్క చూసుకుంటానే నిజంగా ఇంకా ఫిక్స్ చేసేసి కార్ తీసుకున్నాం వెళ్ళేసి నా డ్రైవింగ్ లేదు. ఇదిగో అన్నీ ఉన్నాయి కానీ ఏడే ఉన్నాయి అన్నీ కట్టేస్తాం. ఏది ఇదో, నువ్వు కూడా కొన్ని తీసుకున్నా పైన. నువ్వు కూడా కొన్ని తీసుకున్నా పైన పాప. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే పాప. హ్యాపీ బర్త్డే కదా. యాక్సెప్ట్ చేయి పాప. అమ్మాయి ఇంకా నన్ను ఇంకా నేను దూకేస్తా చెప్తాను. యాక్సెప్ట్ చేయకపోతే నాకు ఈత కానీ రాదు. నేను దూకేసాను అంటే అమ్మాయి కారణం, నువ్వే కారణం చెప్తున్నా. యాక్సెప్ట్ చేస్తా లేదు అడుగు. దూకేని నేను అప్పుడు నిన్ను కాపాడుతా. అడుగు అక్కడ రౌండ్ గా నా కోసం చెప్పేసి యాక్సెప్ట్ చేయొచ్చు కదా. ఏమైంది ఇంతసేపు ఎవరైనా అడుగుతారా? ఇంకే అయిపోయింది పెళ్ళి. అయిపోయింది. ఐ లవ్ యూ తిన్ను. అయిపోయింది అయిపోయింది. నేను ఇష్టం ఇంకా ఇంకే. రేపు నువ్వు రేపు నుంచి అప్పుడు నువ్వే తీసుకురావాలి. చెప్పు కాదు చెప్పాయా ఏంటో సీరియస్ చేసిన అమ్మాయి ప్రాంక్ వీడియో అక్కడ కెమెరా కనబడుతుంది చూసాను. అది కూడా ఇప్పుడైనా కనిపించా చేయొద్దు. అవుతాడా? ఏం లేదు రియాక్ట్ కావాలా నువ్వు? నాకు తెలియదు కదా అసలు. సరే ఇప్పుడు తెలిసిపోయిందా? ప్రాంక్ అని ఇప్పుడు యాక్సెప్ట్ చేసి నేను చేయను. మన పెళ్ళికి అదిగో అన్నాను బాగా అదిగో మన పెళ్ళికి అన్న హాయ్ చెప్పు. ఏం లేదు నీ పైన ప్రాంక్ చేసాము. నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. మా సబ్స్క్రైబర్స్ లవ్ ప్రపోజల్ ఏమని చెప్పారు. నేనేమో ఎప్పుడు లవ్ ప్రపోజల్ చేయలా. ఫస్ట్ టైం చేసా. ఇది ఎట్ట వచ్చిందో నాకు తెలీదు. చెమట పట్టేసింది. నీ పైన అయితే ప్రాంక్ చేసాం. అది వెంకి ద్వారా ఇది చేసాం. అన్న నేను అసలు నమ్మను. మంచి రస్ కూడా చాలా మంది కలిపేస్తున్నాడు ఆయన. మంచి రస్ కూడా చాలా మంది కలిపేస్తున్నాడు ఆయన. మీరు గాయస్ మీరు కానీ ఈ వీడియో చూసింటే అర్థం అయిపోతుంది. నాకు ఏదైతే చోట్ల పట్టేసాయి. నేనేమో టచ్ చేసానా? ఇంకెందుకు టీచ్ పోతా ఉన్నావు? డ్యాన్స్ చేస్తున్నా. నువ్వెవరో నాకు తెలియదు. అప్పుడు నేను ఎందుకుంటాను అక్కడ? అవును మాట్లాడి క్లియర్ చేసుకోవాలి. నేను అన్నని నమ్మొచ్చా. అన్న నమ్మొచ్చు. ద్రోహం చేశాడు. అన్నని అంటే నువ్వు మామూలుగా స్టూడెంట్ రమ్మని చెప్తే వస్తా. అసలు ఎప్పుడో నెలకు ఒకసారి వచ్చి హాయ్ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు వీడియో యూట్యూబ్ చేసుకుంటాను. ఓకే కదా? మా ఛానల్ తెలుసు ఇక నెల్లూరు రమేష్ 40K సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో. గాయస్ వీడియో చూశారు కదా. మీకు కానీ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మీ వాళ్ళు ఏదో ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ అమ్మాయికి నాకు పెళ్లి రేపు వచ్చేయండి అందరూ. సరే అయితే వేరే వాడితో పెళ్ళి ఉంటుంది. రేపు వచ్చేయండి వచ్చేయండి. 5 ఖచ్చితంగా పెళ్లి ఉంటుంది. వచ్చేయండి రేపు. ఓకేనా? బాయ్ బాయ్. బాయ్ చెప్పిన. బాయ్.